మళ్ళీ వచ్చేసానండి రెండవసారి పొదుపుతో. హాయ్ అండి అందరికీ. సునీత ఆనంద్ 123 ఛానల్కి స్వాగతం అండి. నా ఛానల్ని మాత్రం ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. మన జీవితాలకు చాలా ఇంపార్టెంట్ అండి. అది మన ఎంత కష్టంలో ఉన్నా కూడా అది ఒక టైంలో మనల్ని కాపాడుతుందండి. అదే అండి మన ఆడపిల్లలకి ఇష్టమైంది, చాలా చాలా ఇష్టమైంది గోల్డ్ అండి, బంగారం అండి. చాలా అది చాలా అండి. ఇప్పుడున్న ఇప్పుడు జనరేషన్లో మాత్రం గోల్డ్ అనేది చాలా చాలా విలువైనదండి. అది మనల్ని కష్ట సుఖాలను చాలా ఆదుకుంటుందండి. మనకి కష్టం వచ్చినప్పుడు అది ఉందని ఒక ధైర్యం అనేది ఉంటుంది కదండి. నేను ఇంతకుముందు ఒక ఇయర్ రింగింగ్ గురించి చూపించాను కదండి. నాకు 2 పాపలండి. నా 2 పాపలకి నేను 2 ఇయర్ రింగ్స్ ఎలా తీసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలని ఇలా ముందుకు వచ్చానండి. ఫస్ట్ చిన్న పాపకి తీసుకున్నానండి. ఒక వీడియో చేశాను, దాంట్లో చూడండి. అది ఎలా తీసుకున్నానో మీకు చెప్పాను కదండి. ఇప్పుడు రెండవ పాపకి, అంటే ఇది నేను తీసుకొని 2 సంవత్సరాలు అవుతుందండి. చిన్న పాపకి తీసుకున్న తర్వాత పెద్ద పాపకి తీసుకున్నానండి. అంటే చిన్న పాపకి తీసుకున్న ఒక 15 months అలా అయిన తర్వాత పెద్ద పాపకు తీసుకున్నానండి. 2 ఒకసారి తీసుకోవాలంటే మన మధ్యతరగతి కుటుంబాలకు, మధ్యతరగతి కూడా కాదు, మధ్యతరగతి కుటుంబం కంటే కొంచెం తక్కువనే, అలాంటి వాళ్ళం మనం ఏం కొంటామండి చెప్పండి. రోజు మనం పని చేసుకున్న డబ్బులు మొత్తము మన ఇంటి అవసరాలకు, మన తినడానికి, మన నిత్యావసరాలకు ఇవే సరిపోతాయి కదండి. ఇక గోల్డ్ కొనాలంటే ఇక చాలా చాలా ఆలోచించాల్సింది. అలాంటి దాంట్లో కూడా నేను కొంచెం మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా సేవ్ చేసుకోండి. మనీని సేవ్ చేసుకున్నారంటే అది మన జీవితాలను మాత్రం చాలా కాపాడుతుందండి. ఇది నేను ఎలా కొన్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఇది మనం గోల్డ్ కొనాలంటే మనం ఆడపిల్లలు మాత్రం పని చేయగలిగితేనే కొంటామండి. ఇంట్లో పని చేసుకునే ఆడపిల్లలకు మాత్రం కుదరదండి. అది బయటికి వెళ్ళి పని చేసే వాళ్ళకు మాత్రమే, వర్కింగ్ ఉమెన్కి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇక అంటే వాళ్ళు కూడా నేను కొనొద్దని చెప్పట్లేదండి. అంటే మనం పని చేస్తేనే కదండి కొనగలిగేది. పని చేయకపోతే ఎలా కొంటామండి? ఒకవేళ పని చేయకపోతే మనం ఇంట్లో ఉంటే మన హస్బెండ్ సంపాదించిన దాని మీదే మనము ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే మనం కూడా పని చేసామనుకోండి, మనకు నచ్చిన మనకు చేతనైనంత మనము కొనుక్కుంటామండి. అందులో నాకు 2 పాపలని చెప్పాను కదండి. అందుకే నేను కూడా వర్కింగ్ ఉమెనేనండి. నేను కూడా నెల పని చేసే ఇలా నేను గోల్డ్ అనేది కొంచెం తీసుకున్నానండి. అది పాపలకు ఎక్కడైనా పోతే ఇయర్ రింగ్స్ పెడితే కొంచెం బాగుంటుంది కదండి. అలా ఆలోచించి అలా పెట్టుకుంటే బాగుంటుంది. ప్లస్ మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే అవి ఉన్నాయని ఒక ధైర్యం కూడా ఉంటుంది కదండి. అది నేను చెప్పేది. అది ఎలా కొన్నానో మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఫస్ట్ చిన్న పాపకి తీసుకున్నానన్నా కదండి. అది మంత్ కొంచెం తీసి పెట్టానండి. సపోజ్గా మనకు ఒక 14,000 వస్తున్నాయి అనుకోండి. ఆ 14,000లో మనం ఒక 6,000 సేవ్ చేస్తే ఇంకా మిగతా డబ్బులు ఇంటి అవసరాలకు తీరిపోతాయి అనుకోండి. 6,000 2 months మనము సేవ్ చేసామనుకోండి. అంటే అప్పుడు 2 years కింద కొంచెం గోల్డ్ అనేది తక్కువ ఉండే కదండి. అప్పుడు 1 గ్రామ్కి ఎంత వస్తుండే? 11-12లో వచ్చేస్తుందండి 1 గ్రాము. అలా నేను 12,000 తీసుకున్నానండి 1 గ్రామ్ గోల్డ్. అది మా ఆయనకు చెప్పానండి ముందే. నేను ఏమండి, నేను పాపలకి ఇట్లా
ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకుంటున్నా. నేను కొంచెం మనీ మాత్రం నేను సేవ్ చేయాలనుకుంటున్నా. కాబట్టి మీరు నన్ను కొంచెం మనీ కొంచెం అడగకండి. నేను కొంచెం సేవ్ చేసుకున్న మనీని ఇలా పాపలకు తీసుకోవాలనుకుంటున్నా. అంటే ఆయన కూడా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తాడండి. సపోర్ట్ చేసే హస్బెండ్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతామండి. అది మన జీవితాలను జీవితం అనేది చాలా సాఫీగా సాగుతుందండి. అలా మా ఆయనకు చెప్తే సరే తీసుకో అని మా ఆయన చెప్పాడండి. అలా నేను ఏం చేశానంటే చిన్న పాపకి మాత్రము 6,000 అని చెప్పాను కదండి. 6,000 12,000లో నేను అది 1 గ్రామ్ అది తీసుకున్నానండి. మళ్ళీ తర్వాత నేనేం చేశానండి, మళ్ళీ మధ్యలో స్కూల్ ఫీజులు కూడా వస్తాయి కదండి. స్కూల్ ఫీజులు రావడం వల్ల నేను పెద్ద పాపకి తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయింది. అందుకే చిన్న పాపకి తీసుకున్న 15 months పట్టిందండి మళ్ళీ పెద్ద పాపకి తీసుకోవడానికి. ఇప్పుడు ఇద్దరు పాపలకి ఫీజులు కూడా కావాలి కదండి. అలా అని నాకు 15 months పట్టిందండి ఇంకా పెద్ద పాపకి తీసుకోవడానికి. ఇవి కూడా 1 గ్రామ్ ఉన్నాయండి. 1 గ్రామ్ పైన ఇంకెక్కువనే ఉన్నాయండి. ఇది మళ్ళీ చేంజ్ అవుతుంది కదండి. అప్పుడేమో చిన్న పాపకేమో 12,000లో 1 గ్రామ్ తీసుకున్నాను. మళ్ళీ గోల్డ్ రేట్ మళ్ళీ కొంచెం పెరిగింది కదండి. ఇది 1 గ్రామ్ పైన ఇంకెక్కువనే ఉందండి. 1 గ్రామ్ పైన మళ్ళీ 1/2 గ్రామ్ ఉంది. కాబట్టి ఇది 15,000 15 కూడా కాదండి, 13,500 పట్టిందండి. ఇది చాలా బాగున్నాయండి. ఇవి కింద జిమ్కిలాగా వచ్చేది ఒకటే చేయించానండి. అందరూ 2 చేయించుకున్నారు కదండి. నాకు అది కామన్ అయిపోయింది. కాబట్టి నేను ఒకటే చేయించానండి. కింద ఒకటే చేయించానండి. చాలా బాగున్నాయండి. లైట్ వెయిట్ కూడా ఉంటాయి కదండి. ఇక చిన్న పాపలు ఎట్లానండి, చిన్న అంటే ఒక ఆమె 9 years, ఒక ఆమె 8 years. అలా వాళ్ళకి చిన్నగా వెయిట్ అనేది తక్కువ ఉంటేనే చాలా బాగుంటాయండి. అట్లాని చిన్న పాపకి అవి తీసుకున్నాను, పెద్ద పాపకు ఇవి తీసుకున్నానండి. అలా తీసుకున్నాను నేను. మనం ఆడపిల్లలు ఉన్న వాళ్ళం మాత్రం కొంచెం మనీ సేవ్ చేసుకోవాలండి. వర్కింగ్ ఉమెన్స్ మాత్రమే ఇది కొంచెం సాధ్యపడుతుందండి. అంటే ఇంట్లో ఉన్న పని ఇంట్లో ఉండి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. నేను చెప్పేది ఏంటంటే, నేను వర్క్ చేస్తున్నాను కదండి. అది వర్క్ చేస్తున్నా కాబట్టి నేను ఇలా తీసుకోగలుగుతున్నాను. అది నేను చేసిన సేవ్ వల్ల, నేను మనీని సేవ్ చేయడం వల్ల ఇలా తీసుకోగలిగానండి. అందుకేనండి మనకు చేతనైనప్పుడే మాత్రమే, మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడు మాత్రమే మనము ఏమైనా చేయగలుగుతామండి. ఇక ఎట్లా ఉన్నాయండి ఈ రోజుల్లో మాత్రము, ఏది కొనాలన్నా తినాలన్నా చాలా హై రేట్లో ఉన్నాయండి. అవి తగ్గించుకొనన్నా మనం ఇవి కొంచెమైనా గోల్డ్ కొనుక్కోవాలండి. అంటే మన స్థాయిని బట్టి, మన శాలరీని బట్టి మనము ఎంత సేవ్ చేయగలుగుతామో అంత మనీతోనే మనము గోల్డ్ తీసుకోవాలండి. అదే అండి. ఇంకా ఆడపిల్లలకు కావాలి కదండి, కొంచెం తీసుకుంటేనే మనకు వాళ్ళ మ్యారేజ్ వరకు మనకు కొంచెం గోల్డ్ అనేది సేవ్ అవుతుంది. కొంచెం మనకి ఎంత మిగులుతుంది, మొత్తం ఇంటి సామాన్కి పోయి మన చేతిలో ఎంత మిగులుతుంది, దాంట్లో కొంచెం మనకు చేతనైనంత మాత్రం మనం సేవ్ చేయాలండి. మొత్తం మాత్రం సేవ్ చేయాలని నేను చెప్పడం లేదండి. మన శాలరీని బట్టి మనం ఎంత సేవ్ చేయగలుగుతామో, ఇంతకు సరిపోయింది, ఇంత మిగిలింది, ఇది సేవ్ చేద్దాము అని అలా సేవ్ చేసుకోండి. నేనైతే ఇలా చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు కామెంట్ చెప్పండి. ఇంతకుముందు ఒక వీడియో చేశాను గోల్డ్ గురించి, ఇయర్ రింగ్స్ గురించి. దాంట్లో నాకు ఎలాంటి కామెంట్స్ రాలేదండి. ఒకసారి మీరు కామెంట్ చెప్పారంటే నాకు కూడా కొంచెం బూస్ట్ అవుతుందండి. కామెంట్స్ పెట్టండి. లైక్స్ ఇచ్చారండి, 15 likes ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఇలా నేను పెద్ద పాపకి ఇది తీసుకున్నానండి. నేను చేసిన
ఇలా తీసుకున్నాను కదండి, మీకు ఎలా నేను సేవ్ చేసుకొని తీసుకున్నాను కదండి, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన మధ్యతరగతి కూడా కాదు కదండి. మధ్యతరగతి వాళ్ళంటే వాళ్ళకు సరిపడినంత అవసరానికి సరిపడినంత డబ్బు ఉంటుంది వాళ్ళకి. ఏమీ లేదు అంటే మనకెలా అంటే ఒక పూట కూడా గడవడానికి కూడా ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళం కదండి మనము. అలాంటి వాళ్ళం మనము గోల్డ్ కొనాలంటే కొంచెం మనము సాహసం చేయాల్సింది. కాబట్టి నేను ఇలా వచ్చిన దానితోని కొంచెం సేవ్ చేసుకొని నేను 2 పాపలకైతే ఇలా తీసుకున్నానండి. ఇంకో వీడియో పెడతానండి, అది నేను కూడా ఇంకా కొన్ని తొందరలోనే నాకు కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను. అది నాకు తీసుకుంటున్నాను కదండి, నాకు తీసుకున్న దానిని నేను ఎన్ని మంత్స్లో మనల్ని సేవ్ చేసి తీసుకున్నానో నా కామెంట్ రూపంలో చెప్పండి. మా చిన్న పాప తీసుకున్న 15 మంత్స్కి మా పెద్ద పాపకి తీసుకున్నాను. అలాగే నాకెంత నేను మొత్తం 3 గ్రామ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ 3 గ్రామ్స్కి ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ పడుతుందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అంటే మనకు సరిపడినంత మీరు చెప్పారనుకోండి, నాకు కూడా కొంచెం అవునా ఇలా తీసుకుంటానా నేను అనే నాకు థాట్ అనేది వస్తుందండి. ఓకేనండి, లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఓకేనండి.